గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్టు మనకు బీకామ్ థర్డ్ సెమిస్టర్లో వస్తుంది. అందులో వాట్ ఈస్ ద కీ ప్రాజెక్ట్ టీమ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఒక ప్రాజెక్ట్కి ఒక టీం ఉన్నట్లయితే ఆ బృందం యొక్క కీలక పాత్రలు ఎలా ఉంటాయి అనేటటువంటిది చూద్దాము. వాటితో పాటు వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమిటి. సో వాట్ ఆర్ ద కీ ప్రాజెక్ట్ టీమ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అతను హీ లీడ్స్ ద టీమ్ అండ్ మేక్స్ ష్యూర్ ద ప్రాజెక్ట్ ఈస్ డన్ ఆన్ టైమ్ అండ్ విత్ ఇన్ బడ్జెట్. అంటే ప్రాజెక్ట్ మేనేజరు ఆ బృందానికి నాయకత్వం వహిస్తూ ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని సమయానికి అలాగే ఇచ్చిన బడ్జెట్లో పూర్తయ్యే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ స్పాన్సర్ ప్రాజెక్టు కోసము కావాల్సినటువంటి డబ్బుల్ని మిగిలిన వనరులు ఏవైతే ఉన్నాయో రిసోర్సెస్ వాటిని అందిస్తూ ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ స్పాన్సర్ ప్రొవైడ్స్ మనీ అండ్ రిసోర్సెస్ ఫర్ ద ప్రాజెక్టుకు కావాల్సినటువంటి వనరులన్నింటినీ సమకూర్చుతుంది. ఇకపోతే టీమ్ మెంబర్స్, ఈ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీంలో ఉన్న సభ్యులు ప్రాజెక్ట్లో ఏదైతే పని ఇచ్చారో ఆ అసలు పనిని చేయడం జరుగుతుంది. అంటే డూ ద యాక్చువల్ వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్కి ఇచ్చినటువంటి అసలు వర్క్ ఏదైతే ఉందో అది చేయాలి. స్టేక్ హోల్డర్స్ అంటే వాటాదారులు, వీళ్ళు ఏం చేస్తారంటే పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అవుట్కమ్. వీళ్ళు ఎవరంటే ప్రాజెక్టు మరియు దాని ఫలితం పైన ఆసక్తిగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేక్ హోల్డర్స్ అంటారు. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఎలా రాబోతుంది, ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది అనేటటువంటి వీళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది స్టేక్ హోల్డర్స్కి. అలాగే బిజినెస్ అనలిస్ట్ అనేది ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉంది అని నిర్ధారించుకోవడం అన్నమాట. ద మేక్ ష్యూర్ ద ప్రాజెక్ట్ మీట్స్ ద బిజినెస్ నీడ్స్. వ్యాపార అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టు ఉంది అని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ అంటే నాణ్యతాపరమైనటువంటి హామీ. ఎన్ష్యూర్స్ ద ప్రాజెక్ట్ డెలివరబుల్స్ ఆర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. అంటే ప్రాజెక్ట్ డెలివరీలు మంచి నాణ్యతతో మంచి క్వాలిటీతో ఉన్నాయని నిర్ధారణ చేస్తుంది. కాకపోతే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఏంటంటే దే ప్రొవైడ్స్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టైజ్. అంటే స్పెషలైజ్డ్ నాలెడ్జ్ని వీళ్ళు అందించడం జరుగుతుంది. ఇవి ప్రాజెక్ట్ టీం ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్.